అది యాక్చువల్లీ మన హీరో ఢిల్లీ అండి. ఒక అసైన్మెంట్ పని మీద ఫ్యామిలీస్ తో కలిసి బ్యాంకాక్ వెళ్తాడండి. ఇక్కడ మన హీరో ఒక బిగిల్స్ అన్న అంటే బిగిల్స్ సినిమా ఇద్దరు డబుల్ యాక్షన్ అండి. హీరో ఏమో ఓల్డ్ ఏజ్డ్ అండి, కొడుకేమో ఎంగేజ్డా కాదు డిఏజ్డ్ అండి. వీళ్ళ ఫ్యామిలీ ఒకేషన్ లో ఉండగా విలన్స్ అటాక్ అండి. హీరో ఏమో హాస్పిటల్ లోపల ఉంటాడండి, కొడుకేమో బయట ఉంటాడండి. ఈ లోపు డాక్టర్ పిలిచాడా కాదు నర్స్ అండి. లోపల సంతకం పెట్టి హీరో బయటికి వెళ్ళి చూస్తే ఈ లోపు ఈడు బారిపోయాడండి. ఎవరు డాక్టరా కాదా కొడుకండి కొడుక. ఇప్పుడు హీరోకి ఏం చేయాలో తెలియక పిల్లాడు కనపట్లేదు, ఏమైపోయాడని ఎత్తుక్కుంటూ ఉంటే ఈ లోపు ఇది తీసుకెళ్లిపోయిందండి. నర్సా కాదు కిడ్నాపర్ అండి. ఒక పక్క కిడ్నాప్, ఇంకో పక్క డెలివరీ, కిడ్నాప్ డెలివరీ, కిడ్నాప్ డెలివరీ. ఈ హడావిడిలో ఇది జరిగిపోయిందండి. డెలివరీ కాదు యాక్సిడెంట్ అండి. అదెవరికి హీరో కొడుకండి. పాపం పిల్లోడు కనపడలేదని బాధతో హీరో ఏడుస్తుంటే ఈ లోపు ఇదాడటం మొదలెట్టిందండి. ఎవరు వైఫా కాదు వాళ్ళ పాప అండి. హీరో పాప ఎక్కడ ఉంది? డెలివరీలో పాప పుట్టిందండి. కొడుకుండాలిగా ఉన్నాడండి, కానీ వాడు యాక్సిడెంట్ లో పోయాడండి. అప్పటి నుంచి విషయం తెలిసిన బాధతో హీరోతో మాట్లాడటం మానేసిందండి. ఎవరు పాప కాదు వైఫ్ అండి. అదిగో ఎవరు తలుపుతా కాదు మీ ఆఫీసు. మా ఆఫీస్ ఏంటి? మీ ఆఫీసులో కూర్చొని ఈ పేపర్ ని బాగా స్టడీ చేయండి. ఏంటి బౌండ్ స్క్రిప్ట్ కాదు బడ్జెట్ డ్రాఫ్ట్ బక్కరానా. ఏమయ్యా ఇంతకేదో మానాడుని మించిన సినిమా అన్నావు, ఇంతకీ మన స్టోరీ ఏంటి? అసలుకి హీరో ఎవరు? ఇంకెవరు సార్, మన గోట్ తలపతి, ఇంకా మన గోట్ తల, ఇంకా ఫుల్ గోట్ క్యామియోస్ మామూలుగా ఉండదు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఇది. ఆగాగు, గొర్రెలు కాసుకునే వాళ్ళకి అన్ని గోట్లు ఎందుకయ్యా? ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే అది ఒక సూపర్ లేట్ ఒక్కడే ఉండాలి. అదంతా మాకు తెలియదు సార్, నేను గోట్ ఫ్యాన్ ని, ఇవన్నీ ఉండాల్సిందే. ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ ఆగు, అయినా మనం తమిళ్ కదా, తెలుగులో మాట్లాడుతున్నాం ఏంటి? మూవీ మోజీ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా కష్టపడి డబ్బింగ్ చెప్పారు సార్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడుక్కున్నది చాలు కానీ ముందు ఈ బడ్జెట్ షీట్కి రా. ఏంది ఇన్ని కంట్రీలు ఉన్నాయి, మాస్కో, కెన్యా అని చెప్పి అవసరం అవన్నీ? ఇది సెకండ్ లాస్ట్ సినిమా సార్ మన తలపతి గారికి, తర్వాత పాలిటిక్సే. మా పార్టీ పేరు బయటికి చెప్పొద్దని చెప్పారు. సో మరి ఆ మాత్రం ఉండాలి కదా. కానీ ఇది స్టోరీకి కూడా యూజ్ ఉంది. ఈ బడ్జెట్ అమౌంట్ ఏదో ఆయన పార్టీ ఫండ్కి ఇస్తే కనీసం ఒక టికెట్ అయినా ఇస్తాడు. సర్లే ఇంక స్టోరీలోకి రా. ఓపెన్ చేస్తే కెన్యాలో ఒక మూవింగ్ ట్రైన్లో ఫైట్. మన విజయ్ గారికి సపోర్టింగ్ రోల్స్లో జయరామ్ గారు, ప్రభుదేవా గారు, అజ్మల్ గారు, ప్రశాంత్ గారు అందరు ఉంటారు. కానీ హీరో ఎంట్రీలో మాత్రం మన విజయ్ గారు ఉంటారు, విజయకాంత్ గారు ఉంటారు. ఆయన ఎందుకు వచ్చాడయ్యా మధ్యలో? ఆయన రాజా దూరే సినిమా చూసే కదా మనం ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీస్తుంది. ఆహా ఇదొకటి ఉందా మళ్ళీ? ఇదొకటే కాదు సార్, ఇంకా జెమినీ మ్యాను, లోగన్ను, ఫైనల్ స్కోరు మామూలుగా ఉండదు. సరే నాదొక చిన్న సజెషన్, ఈ ఎంట్రీ ఫైట్ కూడా ఏదైనా మంచి సినిమాలో చూసి కాపీ కొట్టు. దేనికి సార్? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకు పడేలా ఉంది ఫైన్. అయినా ఇప్పుడు ట్రైన్ అనేది మూవ్ అవుతుంది కదా, ఈ ఏజెంట్ ఒకడు అక్కడే పట్టుకునే స్నైపర్ అక్కడే ఉన్నాడు, ఎటు కదలకుండా. అదేమో ఇంకా అసలు ఫీల్డ్ వ్యూ అనేది ఏం చూసుకోరా? వాడికి కనిపిస్తానే ఉంటుంది ట్రైన్ ఎంత దూరం వెళ్ళినా. లేదా అదేమన్నా మినియేచర్ ట్రైన్ పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా, చుట్టూ తిరిగిద్ది, అలా చుట్టూ తిరుగుతుందా? మళ్ళీ ట్రైన్ మొత్తం పీల్చిపడుతూ పేరింది. ఆ లోపల సివిలియన్స్ పరిస్థితి ఏంది? ఇలాంటివన్నీ మిషన్ ఇంపాసిబుల్లోనే చూడలేదు. మళ్ళీ మాస్క్ సీన్ ఒకటి అదే సినిమాలో నుంచి. సార్ యూ లీవ్ ద లాజిక్, ఎంజాయ్ మై మ్యాజిక్. ఇప్పుడు యాజ్ యూజువల్ ఫైట్ తర్వాత కొంచెం ఒక హై సాంగ్. స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బారికెళ్ళి తాగేసి చిందులేస్తారు. నీ కింద పెట్టాలయ్యా బాంబు. సార్ అక్కడున్నది తలపతి సార్. ఏంటి మీరు ఇప్పుడు తలపతి గారి స్టైల్లో బాడీ లాంగ్వేజ్ సీన్స్ ఉంటాయి, నా మార్క్ కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. మన హీరోయిన్ స్నేహ గారు అనమాట. ఈ హస్బెండ్ అండ్ వైఫ్ స్టూపిడ్ ఫైట్స్ చూపిస్తూ ఉంటాం. కానీ స్టార్టింగ్ లో పండు లడ్డు ఎపిసోడ్ ఉంది కదా, అది అయిపోగానే మన తలపతి గారు సన్ చనిపోతారు. సన్ చనిపోయాడనే కోపంతో స్నేహ గారు మన తలపతి గారికి దూరంగా ఉంటారు. కట్టుపన్న వీళ్ళిద్దరూ ఓల్డ్ అయిపోతారు. ఇప్పుడు మన ఓల్డ్ ఏజ్ లుక్ లో తలపతి గారి ఎంట్రీ ఫాలోడ్ బై కామెడీ సీన్స్ అండ్ పొలిటికల్ డైలాగ్స్. అబ్బే ఈ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే హీరోలతో సినిమాలు చేయడం కష్టమైపోయిందయ్యా. సినిమాలో స్టఫ్ కంటే వీళ్ళ ఫ్యాన్స్ స్టఫ్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన మీను పాప ఎంట్రీ 2 సాంగ్స్ అండ్ 1 లవ్ సీన్ అంతే. అదంతా సరే, ఇంతకీ కాన్ఫ్లిక్ట్ ఏది? ఐ వాంట్ అ కాన్ఫ్లిక్ట్. అంత సింపుల్ ఎంట్రీ ఎలా సార్? ఫాదర్ గోట్ అయితే మరి కొడుకు షీపా? కాదు, షీపు ముసుగులో ఉన్న నక్క. ఫుల్ నెగిటివ్ రోల్. ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలుకే ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ టైంలో నువ్వేమో నెగిటివ్ గ్రే క్యారెక్టర్ అంటున్నావు. చేస్తాడా ఆయన? సార్ ఇదేమన్నా టీఎఫ్ఏ అనుకుంటున్నారా? ఇక్కడ పెద్ద స్టార్స్ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ రోల్స్ చేస్తారు సార్, అలాంటి ఏమి ఉండవు. కాంట్రవర్సీ చేయడానికి కాదు కానీ ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందేనయ్యా. టీఎఫ్ఏలో ఎవరు ఎంత సాహసం చేయరు నెగిటివ్ రోల్లో. మళ్ళీ జయరామ్ గారు ఏంది సేమ్ ఈ సినిమాలో కూడా పెళ్ళా వదిలేసిన మొగుడేనా? అబ్బే లేదు సార్, ఈ సినిమాలో ఆ ప్లేస్ మన తలపతి గారు తీసుకున్నారు. ఇప్పుడు మాస్కో ఏందో, నువ్వు మాస్కో అన్నా మూస్కో అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అదేంటంటే కొడుకు చనిపోయిన బాధలో ఇంకా ఆయన యాక్షన్ జాబ్ వదిలేసి డెస్క్ జాబ్కి షిఫ్ట్ అయిపోతాడనమాట. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఇమిగ్రేషన్ టెన్షన్స్ ఉన్నాయి కదా, అది సాల్వ్ చేయడానికి మన తలపతి గారు అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఒక భారీ ప్లాట్ హోల్ ఓపెన్ చేస్తాను సార్. ప్లాట్ హోలా? ఓ పని చేయవయ్యా, ఏదైనా మ్యాన్ హోల్ చూసి నన్ను నెట్టే దాంట్లో. హే మీలో కూడా మంచి హ్యూమర్ ఉంది సార్. ఇక్కడ మన తలపతి గారు ఎంబసీలో ఉన్నప్పుడు ఒక మాబ్ అటాక్ జరుగుతుంది అనమాట మన తలపతి గారి మీద. ఇక్కడ ఒకడిని కొట్టేటప్పుడు వాడి మాస్క్ ఓపెన్ చేయంగానే షాక్. మన నవ దళపతి ఎంట్రీ. మధ్యలో ఈయన ఎందుకు వచ్చాడు? ఓ సారీ, ఈయన ఒకడు ఉన్నాడు కదా. ఇది మన ఇళయ్య తలపతి ఎంట్రీ. ఓకే, డిఏజింగ్ మరీ అంత బ్యాడ్గా లేదు కానీ కొంచెం క్లోజ్అప్ షాట్స్ తగ్గిరాదు. మరి ఆ గడ్డం మీసం అక్కడక్కడ తెలిసిపోతున్నట్టుంది. కానీ ఈ మాస్క్ ఫ్యాంటసీ ఏంటయ్యా? అసలు తలపతికి మాస్క్కి సంబంధం ఏంది?
అది యాక్చువల్లీ ఆడియో రిలీజ్ లో రే వాడెవడో తలుపుతి అంటున్నాడు చూడండి రా. ఎవరయ్యా నువ్వు? మిట్ట మధ్యాహ్నం 2 చేతుల్లో 2 కప్పులు కాఫీ పట్టుకొని హుడీ వేసుకొని మరీ జాగింగ్ చేస్తున్నావు, పైగా మాస్క్ ఒకటి, కాఫీ కూడా ఒలిగిపోయింది. సార్ ఏం పర్లేదు, అంతా ఆయనే. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలాగో కొడుకు దొరికాడు కాబట్టి కొంచెం ఒక ఎమోషనల్ సీన్ పెడతాను. దాని తర్వాత ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ అదంతా అయిపోయాక కొడుకుని ఇంటికి తీసుకొచ్చేసుకుంటాడు ఈయన. అది కాదయ్యా, ఇప్పుడు బేసిక్గా చిన్నప్పుడు చనిపోయాడు కొడుకు, 16 ఏళ్ల తర్వాత కనిపించాడు, అది వేరే దేశంలో ఒక మాబ్ అటాక్లో. ఇంకంతే, కొడుకుని చూడంగానే ఒక స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో బెస్ట్ ఏజెంట్ కరిగిపోయి ఇంటికి తీసుకొచ్చేశాడు. అసలు మినిమం వెరిఫికేషన్, వాడు ఎవడు, మనోడా కాదా, వాడేమన్నా మూల, సరే తీసుకొచ్చాడు అనుకున్నాం. తీసుకొచ్చాకైనా వాడి మీద ఒక వాచ్ లాంటిది ఏమైనా పెట్టాడా? అది లేదు. కలిసి ఉంటే కలుసుకోని అందరు కలిసిపోయారు. సరే ఇతనంటే కొడుకుపోయిన డిప్రెస్డ్ సోల్ అని తీసేయి, పట్టించుకోలేదు అదంతా. చుట్టూ టెర్రరిజం స్క్వాడ్లో ఎవ్వడు ఒక్కడు కూడా ఆ క్వశ్చన్ రైజ్ చేయలేదా? సరే అది కూడా తీసేయి. ఈ ప్రశాంత్ గారు ఏందయ్యా, ఆయన VVR సినిమాలో రామ్ చరణ్ వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నాడు. ఫ్లైట్లో వస్తాడు, కారులో వస్తాడు, లొకేషన్ ఎక్కడున్నా డాక్టర్ స్ట్రేంజ్ లా ప్రత్యక్షం అవుతున్నాడు. ఏంటి సార్ ఇప్పుడు పెద్ద హీరో సినిమాలో ఎన్ని ఎందుకు? పెద్ద హీరో సినిమాకి ఎందుకు వెళ్తాం? తలపతి గారి బాడీ లాంగ్వేజ్ సీన్స్ ఇరుక, కామెడీ సీన్స్ ఇరుక, ఫైట్స్ ఇరుక, డాన్స్ ఇరుక, అంతే. అలా ఉన్నట్టు కథ బలం అవన్నీ ఎందుకు మీకు? ఎవడడిగాడు? మీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. ఇప్పుడేంటి ఇక్కడ ఇంటర్వెల్లా? ఏంటి సార్ మీరు, మన మూవీ రన్ టైమే 3 గంటలు, ఇంకా ఇంటర్వెల్కి 20 మినిట్స్ ఉంది. 3 గంటలంటే రన్ టైం కాదయ్యా, అది వాకింగ్ టైం అయితే. కొంచెం పేస్ పెంచు. పేస్ కంటే ముందు ఒక ఫ్యామిలీ సాంగ్ ఇరుకాంగే రొంబ బాగుంటుంది. ఓకే బాబు. రే నీ పాసు గోలా, అసలు పేజ్ పెంచమంటే పేతాస్ పెంచుతారేంటయ్యా, మధ్యలో ఈడ్ ఇన్వాల్వ్మెంట్ ఏంది? టెన్షన్ పడకండి సార్ మీరు, అంతా ఆయనే. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నప్పుడు మన జయరామ్ గారు మన పెద్ద తలపతికి కాల్ చేస్తారు. నీకు విషయం చెప్పాలి, ఫోన్లో కాదు లైవ్లో రమ్మంటారు. వెళ్ళేటప్పుడే మన జయరామ్ గారి మీద ఒక అటాక్ జరిగింది. అలాగే చేజ్ చేసుకుంటూ మన తలపతి గారు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఫైట్లో ఏమైందంటే ఈ అటాక్ చేసినోడు మన జయరామ్ గారిని లేపేస్తారు తలపతి కళ్ళ ముందే. సో వాడిని చేజ్ చేసేటప్పుడు ఒక భారీ ట్విస్ట్ రివీల్ చేస్తాం. అదేంటంటే అటాక్ చేసింది మన చిన్న తలపతే. గోడ్ 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 అని BGMతో ఇంటర్వెల్ కార్డు పడితే మామూలు హై కాదు. ఇంకా సినిమా అంతా సేమ్ రాజాదురయ్యేనా? అబ్బే లేదు సార్, అది ఓన్లీ కాన్సెప్ట్ బట్టి మాత్రమే. ఇప్పుడు మామూలు హై సీన్స్ ఉండవు. నా మార్క్ కామెడీ ప్లస్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సరే కొడుకు పట్టించుకోలేదు, వదిలే. కనీసం వాడి మీద థ్రెట్ ఉంది కదా, ఆల్రెడీ గ్యాంగ్ వాళ్ళు నన్ను వదలరని ఒక చిన్న హింట్ ఇచ్చాడు కదా. వాడి ఫోన్ ట్యాపింగ్ చేద్దాం అట్లాంటి ఏమీ లేదు. మళ్ళీ స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నా పొంగు. అది కొడుకు మీద ప్రేమతో అలా. హలో బాబు, నువ్వు ఆ 2 కప్స్ కాఫీ తాగి ఆ సమోసా తిను, నా బుర్ర తిన మాకు. ఇప్పుడు ఓపెన్ చేస్తే మన చిన్న తలపతి ఎందుకు విలనయ్యాడో చూపిస్తాం. చిన్నప్పుడు అట్లాగా ఒక నర్సు కిడ్నాప్ చేసింది కదా, చేశాక ఫుల్ ట్రామటైజ్ చేస్తారు ఒక చైల్డ్ లేబర్ లాగా చేసేసి. కానీ అక్కడి నుంచి విలన్ ఉన్నాడు కదా మీనన్, స్టార్టింగ్లో ఆ మీనన్ అక్కడికి వచ్చి చిన్న తలపతిని తీసుకెళ్ళి ఆ ట్రామా నుంచి రికవర్ చేసి ఫుల్ బ్యాడ్ గా లాగా తయారు చేసి చిన్న తలపతికి దేవుడైపోతాడు. ఇక్కడ మళ్ళీ నా డీఏజింగ్ స్కిల్స్ చూపిస్తా, మామూలుగా ఉండదు. అది సేమ్ చిన్నప్పుడు నాలాగే ఉంది. నీలాగా ఎందుకు ఉండిద్దయ్యా? నీలాగా ఎందుకు ఉండిద్ది? నువ్వేమన్నా తలపతివా? డైరెక్టర్ ముందే తను బయటికి పంపించు. కూల్ రాకి. ఇప్పుడు మన జయరామ్ గారి ఫోన్ ఉంది కదా, ఫోన్ చేశారు కదా, ఈ ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి దానికోసం వెతుకుతారు. యోగి బాబు గారు ఎంట్రీ, ఫుల్ కామెడీ. ఆ ఫోన్ అది కొట్టేస్తాడు. బోస్ అని, నెహ్రూ అని, గాంధీ అని, భగత్ సింగ్ అని, మామూలు కామెడీ ఉండదు. ఆ ఫోన్ కోసం మన పెద్ద తలపతి అండ్ టీము యోగి బాబు దగ్గరకు వచ్చేటప్పుడు వీళ్ళకంటే ముందు మన చిన్న తలపతి మాస్క్ వేసుకుని సీన్లోకి ఎంటర్ అవుతాడు. మాస్క్ తీసేసి మరి మన అజ్మల్ క్యారెక్టర్ని లేపేస్తాడు. మాస్కు 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 ఈ మాస్క్ ఫ్యాన్సీ ఏంటయ్యా? కరోనా మమ్మీ డాడీ ఏమైనా వచ్చారా? టీ అమ్ముకునేవాడు కూడా మాస్క్లో వచ్చాడు ఆఖరికి. మాస్క్ దా ఎనక్కు రొంబ పుడిక్యం. నిన్ను గెలకటమే నేను చేసిన తప్పయ్యా. ఇప్పుడేంటి, ఒక క్యారెక్టర్ పోయింది కాబట్టి మన తమిళ్ ఫ్లేవర్లో కొంచెం ఎమోషనల్ సీనా? లేదు, ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మీద నుంచి కట్ చేస్తే మన మీను పాపతో ఒక సెక్సీ సాంగ్, అ స్వింగ్ ఇట్ అ బ్రేక్ ఇట్ అని. ఇక్కడ సాంగ్ ఏంటయ్యా? అది యువన్ చూసుకుంటాడు, మీరు స్టోరీ వినండి సార్. ఇప్పుడు మన ఈ మీనన్ విలన్ ఉన్నాడు కదా, వాడు ఇండియాకి వస్తాడు. వచ్చి హార్బర్ దగ్గర చెకింగ్లో దొరికిపోతాడు. దొరికిపోయినప్పుడు మన చిన్నపతి ఈ విషయం తెలుసుకొని మీనుని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి చంపేస్తాడు వాళ్ళ నాన్న విడిపించడానికి. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ప్రభుదేవ డబుల్ ఏజెంట్ చిన్నపతి కోసం పనిచేస్తూ ఉంటాడు. చెచ్చే, అసలు ఈ ప్రభు అనే మాట పేరులో ఉన్నోళ్ళే అంతా నెగిటివ్ పీపుల్ అయ్యా. కరెక్ట్ నన్బా, చూస్తానా, అన్ని అబ్జర్వ్ చేస్తానా. అది కాదు అసలు ఇక్కడ ఈ తలపతికి అవసరం ఏంటి? ఆ చిన్నపతికి ఫోన్ చేసి ఒకడు దొరికాడు, వాడి పేరు ఇది, వాడితో పాటు ఇంతమంది ఉన్నారు, అన్ని ఎక్కడ దొరికారు ఏంటి పోసుకొచ్చినట్టు చెప్పాడు. సరే చెప్పాడు సేఫ్టీ కోసం అనుకుందాం. వీడికి చెప్పాకే ఈ పిల్ల కిడ్నాప్ అయిందని చెప్పి కొంచెం అన్న డౌట్ రాదా? కనీసం వీడియో కాల్లో వాడు చేసి మాట్లాడినప్పుడు వాయిస్ కూడా గుర్తుపట్టడా? వాయిస్ చేంజర్ వాడారు. ఇప్పుడు అదంతా అవసరమా సార్? ఇప్పుడు మీను పాప ఎలాగో మన ప్రశాంత్ గారి డాటర్ కాబట్టి ఆయన పాప చనిపోయిందని బాధతో ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయన బ్యూటిఫుల్ ఎడుపు సీన్స్ నుంచి జూమ్ అవుట్ చేస్తే త్రిషా గారితో స్పెషల్ ఐటమ్ సాంగ్. ఒక పని చేయవయ్యా, నన్ను కూడా లేపే, బాంబెట్టి లేపేసే. నన్ను లేపేశాక నువ్వు ఈ మాస్క్ మ్యాన్ ఇద్దరు కలిసి హలమతి హబీబో అని డాన్స్ చేయండి. హలమతి హబీబో ఇప్పుడు కాదు సార్, క్లైమాక్స్లో.
ఆ, ఇప్పుడు మన పెద్ద తలపతి ఈ వైభవ్ గారు ఉన్నారు కదా, మన చిన్నపతికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడు దొరికిపోయి వాడిని స్పై చేస్తారనమాట. స్పై చేసి వాడిని ఫాలో చేసే టైంలో తెలిసేది ఏంటంటే చిన్నపతే మెయిన్ విలన్ అని చెప్పి మన పెద్ద తలపతికి తెలిసిపోయింది. తెలిసిపోయాక ఒక యాక్షన్ సీన్ జరిగి పట్టుకుంటారు చిన్నపతిని. కానీ మన చిన్నపతి ప్రశాంత్ గారిని కాల్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఈ ఇంట్రాగేషన్ సీన్స్ ఉంటాయి సార్, ఫాదర్ సన్ డియో లాగా. తలపతి బాడీ లాంగ్వేజ్ సీన్స్ అన్న తర్వాత మామూలుగా ఉండవు. ఈ సినిమాకి నువ్వు చేసిన ఒక్క మంచి పని ఏంటో చెప్పనా? మన తలపతి గారు సంజయ్ ఉన్నారు కదా, ఆయన మాత్రం క్యాస్ట్ చేయలేదు ఈ సినిమాలో సన్ రోల్కి. అదొక్కటే నువ్వు చేసిన మంచి పని. యాక్చువల్లీ అదే ఐడియా ఇచ్చాడు, కానీ అది మరో ఆచార్య అవుతుందని నానే నో సొల్లన్నబ్బా. కరెక్ట్, ఈ పాయింట్ మాత్రం కరెక్ట్గా చెప్పావయ్యా. ఇక్కడ ఫైనల్ ప్లాన్ అదేంటంటే చెన్నై చపాక్ స్టేడియంలో బాంబు పెడతారు. బాంబు పెట్టి ఆ బాంబు బ్లాస్ట్ చేసింది మన పెద్ద తలపతి అని చెప్పి ఆ బ్లేమ్ అతని మీదకి నెట్టేయాలనే ప్లాన్ అనమాట. తలపతిని స్నేహ గారిని ఇద్దరిని కిడ్నాప్ చేసి మన చిన్నపతి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మంచి ఇంపార్టెంట్ ఏంటంటే చపాక్ స్టేడియంలో ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, క్వాలిఫైయర్ 2. అది కూడా ముంబై 206 టార్గెట్ ఇచ్చింది, కానీ మనం చెన్నైని గెలిపిస్తాం. చిన్నప్పుడు ఇండియా ఎప్పుడన్నా ఓడిపోయింది అనుకో, కంప్యూటర్లో ఏ స్పోర్ట్స్ ఓపెన్ చేసి 6లు 4లు కొట్టి ఇండియా టీంతో హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అట్లా ఉంది నువ్వు చెప్పేది కూడా. సార్, చెన్నైకి నేను రొంబ పెద్ద ఫ్యాన్ ఐపీఎల్లో. కావాలంటే నేను ట్విట్టర్ హ్యాండిల్లో కూడా మెన్షన్ చేసా, చూసుకోండి. అందుకైనా ట్విట్టర్ ఫ్యాన్ వార్ బ్యాచ్లో బిహేవ్ చేస్తున్నావు. చూడు, ఎంఐ ఎప్పుడైనా 200+ స్కోర్ చేశాక సిఎస్కేతో ఓడిపోయిందా? అది క్వాలిఫైయర్లో. ఇక్కడ మన కంట్రీలో క్రికెట్ ఈజ్ మోర్ దాన్ రిలీజియన్. సో ఇలాగ లేని ఉన్నట్టు చూపించామనుకో మామూలుగా ఉండదు, సినిమా అడ్డంగా దొబ్బిద్ది. నా మాటిని తీసేయి. అబ్బా ఉండనివ్వండి సార్, ఒకవేళ సినిమా పోయింది అనుకోండి, ఇలా చూపించడం వల్లే ఆడియన్స్ మంచి సినిమా చూడలేదని చెప్పి వాళ్ళ మీదకి నెట్టేయచ్చు. బాగా ప్లాన్డ్గా వచ్చావు, కానీ క్లైమాక్స్ చెప్పు. అబ్బా ఆగండి సార్, ఇంకా అరగంట ఉంది. ఇక్కడ చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆ స్టాండ్స్ పైన రూఫ్ టాప్ మీద ఫైటు మామూలుగా ఉండదు. మన శివకార్తికేయన్ ఎంట్రీ, హలమతి హబీబో డాన్స్, తలా రెఫరెన్సులు, అజిత్ గారి మన గ్యాంబ్లర్ ఉంది కదా ఆ బీజిఎం ప్లే అయ్యి ఫుల్ హైప్ సీన్స్. ఎందుకని ఇంత క్రింజ్గా తీస్తున్నావు? ఎగ్జాక్ట్లీ, మన చిన్నపతి కూడా ఇదే డైలాగ్ చెప్తాడు, కానీ పెద్ద తలపతి హెడ్ షాట్ ఇచ్చి లేపేస్తాడు క్లైమాక్స్ లో. సరేనబ్బా నా పోరే. ఇదిగో డైరెక్టర్ మళ్ళీ అనమాట. ఇంతకీ ఆ మాస్క్ అతను ఎవరు? ఆయనే సార్ మన తలపతి. ఆయన ఇలా మాస్క్లు వేసుకొని హైదరాబాద్లో ఈ తెలుగు సినిమాలన్నీ ఫస్ట్ డే చూస్తూ ఉంటాడు. అలాగే స్టోరీ సిట్టింగ్లో కూడా మనం ఏం మాట్లాడుకుంటున్నాం వినడానికి మాస్క్ వేసుకొని వస్తూ ఉంటాడు. రేపు ప్రీ రిలీజ్లో ఇదే చెప్తాం, తలపతి గారు ఇట్లా తెలుగు సినిమాలు హై కోసం చూస్తాడని మాస్క్ వేసుకొని, అది గోకుల్ థియేటర్లో. మన తెలుగు ఆడియన్స్ గురించి తెలిసిందే కదా, ఇలా చేస్తాడని చెప్పగానే ఫ్లాట్ అయిపోతారు. సినిమా ట్యాగ్ లైన్ ఏ వెంకట్ ప్రభు హీరో అని కాకుండా ఏ వెంకట్ ప్రభు గొర్రె అని పెట్టు, బాగుంటుంది. ఆగండి సార్, ఇక్కడే పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. అదేంటంటే మన పెద్ద తలపతి చంపిన చిన్నపతి క్లోన్ అనమాట, ఒరిజినల్ జీవన్ కాదు. ఒరిజినల్ చిన్నపతి ఒక ల్యాబ్లో కూర్చొని క్లోన్లను తయారు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఓజీ వర్సెస్ ద గోట్ సీక్వెల్ మామూలుగా ఉండదు. ఈ సీక్వెల్ ఆపడానికైనా తలపతి గారికి నేను పార్టీ ఫండ్ ఇస్తానయ్యా, ఉన్నదంతా ఊడ్చిపెట్టి. సార్ తలపతి సార్, కొంచెం ఇరుంగా సార్. సో ఇదండి మన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ పిచ్ మీటింగ్. నెక్స్ట్ వస్తేనే ఇంకా భారతీయుడు ప్లాన్ చేసాం, తర్వాత దేవరా కూడా వచ్చేస్తుంది. సో మీరు కంటిన్యూస్గా కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీకు నాతో పాయింట్స్తో డిసగ్రీ చేస్తే కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, మేము మమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాం. అండ్ విజయ్ గారి విషయానికి వస్తే ఆయన సూర్య గారు, కార్తీక్ గారి తర్వాత ఈజ్ ద అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అండి. తుపాకీ సినిమా నుంచి కత్తి సినిమా మనం ఎంతమంది తమిళ్లో డౌన్లోడ్ చేసుకొని మరీ చూసాం. అలా ఉంది ఆయన క్రేజ్. ఈ సినిమాకి యాక్చువల్లీ కొంచెం హైప్ ఏమో అక్కడ ఉంది, కాంటెంట్ ఏమో కొంచెం కిందకి దిగింది. బట్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నా కానీ ఇంత డేరింగ్ స్టెప్ ఆయన తీసుకొని ఆ డిఏజెడ్ క్యారెక్టర్ చేయటం ఇట్స్ కంప్లీట్లీ కమెండబుల్ అండి. మన స్టార్స్ అయితే ఎవరు చేయలేరు కూడా. యాక్చువల్లీ మీరేమంటారు, మన స్టార్స్ అలాంటివి చేస్తారా చేయరా? ఎస్పెషల్లీ ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే టైంలో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.